నమస్తే. బీసీఎన్ న్యూస్తో మీ ముందున్నది ఆనంద్ రాజ్ కుమార్. ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. హైదరాబాద్ హైటెక్స్లో రెండో రోజు ఘనంగా 14వ సిఎన్సి ఎక్స్పో. ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన బీసీఎన్ సంస్థ నెలిన్ టీవీ స్టాల్. నర్సాపురంలో రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ చిత్తా విజయ ప్రతాప్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు. నియోజకవర్గంలో పరిశీలించిన అన్ని చోట్ల పనితీరు బాగుందని వెల్లడి. మెగా డిఎస్సి పేరుతో చేపట్టిన ప్రక్రియలో పేపర్ లీకేజీలు, స్పోర్ట్స్ కోట అవకతవకలతో నిరుద్యోగులను దారుణంగా మోసం చేశారు. వైసీపీ నేత సలాం బాబు ఆగ్రహం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్ మానస వారణాసి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. హైదరాబాద్ హైటెక్స్లో 14వ సిఎన్సి ఎక్స్పో రెండో రోజు ఘనంగా జరిగింది. వివిధ నెట్వర్క్లకు చెందిన ఆపరేటర్లు స్టాల్స్ ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగా ది భీమవరం కమ్యూనిటీ నెట్వర్క్, బీసీఎన్ సంస్థ ఏర్పాటు చేసిన నెలిన్ టీవీ స్టాల్ విశేషంగా ఆకట్టుకుంది. అతి తక్కువ ధరకే అపరిమితమైన ఎంటర్టైన్మెంట్ కంటెంట్ను అందించడానికి నాంది పలికి సిటీవీ ఛానల్స్ అందుబాటులోకి ఇండియాలోకి ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేశామని 4K ఆర్డీకే లినక్స్ బేస్డ్ ఐపీటీవీ బాక్స్ను నెలిన్ టీవీ పేరుతో కస్టమర్స్కు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని బీసీఎన్ సంస్థ మేనేజింగ్ పార్ట్నర్స్ రుద్రరాజు శ్రీనివాసరాజు, ముదునూరి రాజగోపాలరాజు తెలిపారు. నెలిన్ టీవీ, ఫైర్ స్టిక్ అండ్ స్మార్ట్ టీవీ ద్వారా 300కు పైగా లైవ్ టీవీ ఛానల్స్, ఓటీటీ యాప్స్, బీసీఎన్ లోకల్ ఛానల్స్ను నిరంతరాయంగా వీక్షించవచ్చని పేర్కొన్నారు. నెలిన్ టీవీ యాప్ ఉపయోగాలను టెక్నికల్ స్టాఫ్ వివరించారు. ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు ఆర్ లోకేష్ వర్మ, రాహుల్ వర్మ, నెలిన్ టీవీ సిబ్బంది పాల్గొన్నారు.
కోసం ఇక్కడ కొత్త టెక్నాలజీ అన్నీ మేము పెట్టడం 2023 నుంచి కూడా కేబుల్ ఆర్ఎఫ్ కనెక్షన్స్ అన్నీ తగ్గటం, ఇంటర్నెట్ కనెక్షన్ పెరగటం, యూట్యూబ్ కానీ నెంబర్ ఆఫ్ కంటెంట్ కానీ హెచ్డీలో రావడం జరుగుతుంది. బట్ ఇప్పుడైతే త్రూ యాప్ ద్వారా ఏదైతే లైవ్ ఛానల్స్ కానీ యాప్స్ కానీ చూడటం వల్ల కస్టమర్ కి బాక్స్ బడ్డీని కానీ టేబుల్ బడ్డీని కానీ ఇదేం లేకుండా ఉంటుంది. సపోజ్ ఏదైనా రాజమండ్రి కస్టమర్ ఉంటే ఒక బాక్స్ ఉంటే అది హైదరాబాద్ వచ్చి పనిచేసేది కాదు. అదే బాక్స్ ఆ రేట్ పెట్టుకున్నా అదంతా వేస్ట్ అయ్యేది. ఇప్పుడు అలా వేస్ట్ అవ్వాల్సిన పని లేదు. ఈ యాప్ ఎనీ ఏరియా ఇన్ ఇండియా మీకు సేమ్ కంటెంట్ సేమ్ సబ్స్క్రిప్షన్ ఉన్నా అదే సబ్స్క్రైబర్ తోటి మీకు కస్టమర్ వాచ్ చేసి చూడొచ్చు. ఇది కస్టమర్ చాలా అడ్వాంటేజ్. విఓడి కానీ 2-way సిస్టమ్ కానీ వెరీ లో ఎంబీలో 3 MB 4 MB 5 MBలో కూడా పర్ఫెక్ట్ హెచ్డి తోటి యూట్యూబ్ కంటెంట్ కానీ అవకాశం ఉంది. ఇది వరకు కేబుల్ అంటే 300 రూపీస్ కంపల్సరీ పే చేయాలని ఉంది. కానీ యాప్ ద్వారా 50 రూపాయల నుంచి 300 దాకా కూడా మీ బడ్జెట్ని బట్టి ప్యాకేజ్ సెలెక్ట్ చేసుకుని చూసే అవకాశం దీంట్లో ఉంది. చాలా హెచ్డి కంటెంట్ కూడా అవైలబిలిటీ ఉంది. ఈ యాప్ ఇండియాలోనే ఇన్ని మోడిఫై చేసి సింగిల్ పేజ్లో అన్ని ఫార్మేట్లు వచ్చిన యాప్ మా 35 ఎక్స్పీరియన్స్లో ఫస్ట్ టైం ఇన్ ఇండియా నెలనే యాప్ అన్నది. అన్ని ఫార్మాట్లు సింగిల్ పేజ్లో ఉన్నాయి. లైవ్ కంటెంట్ కానివ్వండి, యాప్స్ కానివ్వండి, 2-way కానివ్వండి, విఓడి కానివ్వండి, కొత్త మూవీ కానివ్వండి, ఫ్యూచర్ అంతా కూడా ఒక థియేటర్కి వెళ్ళి 1000 రూపాయలు ఖర్చు పెట్టి చేయాల్సిన అవసరం లేదు. అదే 50 రూపాయలకి సేమ్ డేలో మీకు దీంట్లో 1 డే ప్యాక్ కానీ 6 అవర్స్ ప్యాక్ కానీ 6 అవర్స్లో ఎప్పుడైనా చూడొచ్చు. అది అటువంటివి కూడా దీంట్లో యాడ్ చేసి ఉన్నాయి. వెరీ గుడ్ యాప్ ఇన్ ఇండియా. ద ఫస్ట్ టైం నెలన్ యాప్ మేమే తయారు చేసాం. అది ఈ స్టేజ్కి రావడానికి 3 to 4 years పట్టింది. 100 కోట్లు ఖర్చు పెట్టి తయారు చేయడం జరిగింది. అన్ని ఫార్మాట్లు దాంట్లో ఈజీ యాక్సెస్ కంటెంట్ కూడా వాయిస్ కమెంట్తో కూడా ఛానల్ చూడొచ్చు. ఫేవరెట్స్ అని దాంట్లో ఫ్యూచర్ చాలా ఎక్కువ. ఎన్ని చెప్పినా మేము తక్కువే. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గంలో రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ చిత్తా విజయ ప్రతాప్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు చేశారు. పట్టణంలోని అంగన్వాడీలు, స్కూల్ రేషన్ షాప్, నక్కవారిపాలెం, మహాత్మా జ్యోతి బాపులే బాలిక రెసిడెన్షియల్ హాస్టల్, ఎల్బిచర్ల ఎస్సీ హాస్టల్ పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న ఆహారాల పట్టికపై ఆరా తీశారు. వంటగదులు పరిశీలన, మధ్యాహ్న భోజన పథకంపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. లెనిన్ హై స్కూల్ తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రిన్సిపాల్ యు పెద్దిరాజును సత్కరించారు. డిపో నుండి రేషన్ షాపులకు వచ్చే బియ్యం తూకం తక్కువ ఉంటుందని తన దృష్టికి వచ్చిందని వాటిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించామన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి అందరికీ ఆదర్శంగా నిలవాలని సూచించారు. ఆయన వెంట ఐసిడిఎస్ సిడిపిఓ ఊర్మిళ, ఎంఈఓ పుష్పరాజ్యం, జాన్ ప్రభాకర్ ఇతర సిబ్బంది ఉన్నారు. ఈరోజు నేను మన భీమవరం జిల్లా సంబంధించి నర్సాపురంలోని మెయిన్ టౌన్లో, ఈ నియోజకవర్గం టౌన్లో కొన్ని అంగన్వాడీలు, కొన్ని రేషన్ షాప్స్, ఎంఎల్ఎస్ పాయింట్, కొన్ని హై స్కూల్స్, అలాగే కొన్ని హాస్టల్స్ కూడా చూడడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి కొంచెము రైస్ సరిగా రావట్లేదు తూకం ప్రకారము. ఆ బయోమెట్రిక్ వేయడానికి పోతే కన్నా వాళ్ళు 1కి 2 రోజులు తిప్పుతా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు బయోమెట్రిక్ వేయించుకొని డైరెక్ట్ పంపించాలండి. కానీ అలా కాకుండా డైరెక్ట్ మూవ్మెంట్ జరుగుతూ ఉంది. అది ఎంఎల్ఎస్ పాయింట్ వాళ్ళు చేస్తున్న చిన్న పొరపాట్లు. అవన్నీ కూడా రెక్టిఫై చేసుకుని ఒక ఛార్జ్ మేము ఇమ్మని చెప్పాము, ఎక్స్ప్లెనేషన్ ఇమ్మని అక్కడ పనిచేసే టెక్నికల్ అసిస్టెంట్ను. అలాగే డీలర్లు అందరూ కూడా ఇది సార్ మా ప్రాబ్లం అని చెప్పారు. తర్వాత 17 రూపాయలు తీసుకోవాలి చక్కెరకు ప్రతి ఒక్కరు కూడా, కానీ 20 తీసుకుంటా ఉన్నారు. ప్రజలు కూడా గమనించండి, ఖచ్చితంగా 17 రూపాయలు ఇవ్వండి. ఫోన్పే, వాళ్ళ ఫోన్పేను మేము వాళ్ళ క్యూఆర్ కోడ్ను స్టిక్ చేసి పెట్టమని చెప్పాము వాళ్ళ రేషన్ షాప్లలో. కాబట్టి మనము ఆల్మోస్ట్ ఆల్ ఒక 50-60% ఈ ఫోన్పేకి మనము క్యూఆర్ కోడ్ ద్వారా పంపించచ్చు 17 రూపాయలు. ఎందుకంటే అండి రూపాయి, 2 రూపాయలు, 3 రూపాయలు అనేది కాదు, అదొక సిస్టమ్, అదొక గౌరవం. మనం 17 రూపాయలకు అమ్మాలనేది ఒక మ్యాండేటరీ. అట్లా కాకుండా ఎక్కువగా అమ్మడం అనేది తప్పు. అది అందరూ కూడా గమనించాలి. ఇంకా స్కూల్స్ విషయంలో హై స్కూల్కి వెళ్ళాము. పెద్దిరాజు గారు హెడ్ మాస్టర్ చాలా అద్భుతంగా చేస్తూ ఉన్నాడు. ఆయన మేము బాగా, ఆయన ఒక ఆదర్శంగా నేను వర్ణిస్తాను ఆయన్ను. ఈ గవర్నమెంట్ హై స్కూల్స్లో ముఖ్యంగా మిడ్ డే మీల్స్లో ఆయనకు మేము బాగా అప్రిషియేట్ చేసి సన్మానించడం జరిగింది. అంగన్వాడీ సెంటర్స్ పర్లేదండి, బాగానే ఉన్నాయి. చిన్న చిన్న ల్యాబ్స్ ఉంటే చెప్పాము. ఇప్పుడు మహాత్మా జ్యోతిబా పూలే దగ్గర ఉన్నాము. చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ. మంచి రిజల్ట్ కూడా. బిఫోర్ లాస్ట్ ఇయర్ 592, లాస్ట్ ఇయర్ 580 వచ్చింది. ఈసారి 585, 590 వరకు టార్గెట్ పెట్టుకొని బాగా వాళ్ళు ప్రిపేర్ అవుతూ ఉన్నారు. పిల్లలు కూడా ఫుడ్ విషయంలో అంతా సాటిస్ఫైడ్గా ఉన్నారు. ఇక్కడ టెండర్దారులు కూడా ఎగ్ సైజ్ అయితేనేంటి, కూరగాయలు అయితేనేంటి అన్నీ సక్రమంగా మంచి
మంచి క్వాలిటీగా పంపిస్తూ ఉన్నారు. వాళ్ళకు కూడా ఫుడ్ కమిషన్ తరఫున అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే పేద పిల్లలండి, వాళ్ళకు మనం ఫుడ్ సక్రమంగా ఇవ్వాలి. ఇక్కడ సంపాదించు అంత మినిమంగా వాళ్ళకు సరిపోయేమైన, అంతేగాని అత్యాశకు పోతే మటుకు వాళ్ళ కడుపులు కొట్టిన వాళ్ళు అవుతారు. అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. పేద బడుగు బలహీన వర్గాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న ఉచిత భోజనాలకు మేము వాళ్ళ ప్రతినిధులుగా ఈ స్టేట్లో తిరుగుతూ ఉంటాను. నేను మాకు ఒక 5 మంది మెంబర్స్ ఉంటారు. వాళ్ళు కూడా నలుమూలలా తిరుగుతూ ఉంటారు. నేను నెల ఒక 4-5 జిల్లాలు ఈ విధంగా రోజుకు 2 రోజులు 3 రోజులు ఒక జిల్లా తిరగడం జరుగుతుంది. ఈ ప్రతి ఒక్క నియోజకవర్గం చూడాలి ఎలా ఉన్నాయి ఏంటి అనే ఉద్దేశంతో చిన్న రూరల్లో ఉన్న నియోజకవర్గాలకు కూడా పోవడం జరుగుతూ ఉంది. ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న ICDS అంగన్వాడీ వ్యవస్థ, PDS పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, ఫ్రీ బియ్యము, ఆ తర్వాత MDM మధ్యాహ్న భోజన పథకము, ఆల్ వెల్ఫేర్ హాస్టల్స్, వీటన్నిటి మీద పనిచేస్తుంది. వీటి మీద మాత్రమే పనిచేస్తుంది. చివరగా PM మాతృవందన యోజన అని చెప్పేసి ఫస్ట్ డెలివరీకి 5,000 రూపాయలు, సెకండ్ డెలివరీ గర్ల్ బేబీ అయితే కన్నా 6,000 రూపాయలు ఇచ్చే పథకాల మీద మాత్రమే ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ పనిచేస్తుంది. ఈ ఫుడ్ కమిషన్ ఫుడ్ ఉంది కదా అని చెప్పి హోటళ్ళు, రెస్టారెంట్లు, డాబాలు ఇవన్నీ మా పరిధి కాదండి. దయవుంచి అర్థం చేస్తారు. దాని ఫుడ్ సేఫ్టీ వాళ్ళు చూస్తారు, మేము కాదు. ఈ నియోజకవర్గం పర్వాలేదనిపించింది, సంతోషం అనిపించింది నాకు. మా ఇంకా 2 హాస్టల్స్ ఉన్నాయి, చూసి తర్వాత కూడా ఇంకా కొన్ని విషయాలు తెలియజేస్తాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.